కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రైతులకు అనేక హామీలు ఇచ్చింది. రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకా చాలా హామీలు ఇచ్చింది. అవి కూడా పూర్తి మొత్తంలో ఇంప్లిమెంటేషన్లు లేవు అంటూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్లో రైతులకు సంబంధించినటువంటి ఒక వేదిక కూడా ఏర్పాటు చేశారు. దీని గురించి మనతో మాట్లాడడానికి విద్యార్థి నేత శరత్ చంద్ర ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఉంది, రైతుల ప్రభుత్వం, రైతులకు న్యాయం చేసేది ఉందా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉంది. నిజంగానే రైతులంతా సంతోషంగా ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు? ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ తన యొక్క అధికారం చేపట్టడం కోసం ఒక కుటిల రాజకీయ నీతి ద్వారా ఆ రోజు రైతులందరినీ కూడా మభ్యపెట్టడం ద్వారా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడం కోసం ప్లాట్ల రూపంగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తంగా కూడా తాకట్టు పెట్టేటువంటి పథకంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక తుగులకు పాలన, మన కాంగ్రెస్ పాలన రాజ్యం వెళ్తుందనేది తెలియజెప్పడానికి నిదర్శనమే ఈరోజు రోడ్ల మీద ఉన్నటువంటి రైతాంగాన్ని మన ఒక్కసారి గమనిస్తే కనుక మన తెలిసిపోతుంది. ఒక్కసారి కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఏ మూలకు వెళ్ళినా కూడా ఈరోజు మన పంట చేళ్లలో ఉండాల్సినటువంటి రైతులంతా కూడా రోడ్లపైన వరిధాన్యం కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు పోసుకొని ఈరోజు మన ప్రభుత్వం కొనుగోలు చేయకుండా దళారులను నమ్మి మోసపోతూ అగమ్య గోచరంగా ఈరోజు రైతుల భవిష్యత్తు అనేది ఉందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు విధంగా ఏదైతే రైతులకు మీరు ఇస్తున్నటువంటి రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా మద్దతు ధర కావచ్చు ఎక్కడికి పోయినాయని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. రేపు జరగబోయేటువంటి రైతు సదస్సు వరంగల్, మీ యొక్క వరంగల్ డిక్లరేషన్ను మరొక్కసారి గుర్తు చేస్తూ మీరు ఆనాడు రాహుల్ గాంధీ సాక్షిగా మన వరంగల్ మైదానంలో వరంగల్ జిల్లాలో ప్రకటించినటువంటి వరంగల్ డిక్లరేషను హామీలు ఎక్కడికి పోయినాయని చెప్పేసి కోసం వరంగల్లో రైతు సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు వరంగల్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చలో వరంగల్ అని చెప్పేసి ఒక నినాదం ద్వారా మేము వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈరోజు వరంగల్ మన రైతాంగం, అదేవిధంగా తెలంగాణ రైతాంగం అంతా కూడా సంసిద్ధులై కంకణబద్దులై ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటాం. చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పూర్తి మొత్తంలో చేసాం, రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా 2 లక్షల లోపు రుణమాఫీ చేయలేదు, మేము మాత్రమే రుణమాఫీ చేసామని చెప్తా ఉంది. నిజంగానే రైతులందరికీ రుణమాఫీ జరిగింది అనుకోవచ్చా? ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఏదైతే రుణమాఫీ జరిగిందని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో, మీ యొక్క ముఖ్యమంత్రి ఆయన సొంత గ్రామంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో 100కు 100% జరిగిందని చెప్పేసి మీరు కనుక ఒక శ్వేతపత్రం కనుక రిలీజ్ చేసినట్టయితే మేము దేనికంటే దానికి ఉంటాం. ఆయన సొంత గ్రామంలోనే జరిగినటువంటి రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగినటువంటి రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరిగిందని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరొకసారి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఏదో కాలయాపన చేసేటువంటి మన విధానం తప్ప ప్రజల్ని రైతుల్ని మోసం చేయడం తప్ప ఎక్కడ కూడా రైతులకు పూర్తి స్థాయిలో వాళ్ళు మేలు చేసింది లేదు అని చెప్పేసి మరొకసారి అందుకే ఇప్పటికీ ఉన్నటువంటి రైతాంగం తెలంగాణ ప్రజలంతా కూడా మరొకసారి సారే రావాలి, కేసీఆర్ కావాలని చెప్పేసి పూర్తి స్థాయిలో కోరుకోవడం జరుగుతూ ఉన్నది. మరొకసారి రాబోయేది కారే, కేసీఆర్ సర్కారే, మరొకసారి రైతే రాజన్న కాబోతున్నాడని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రైతులంతా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉన్నాయా? ఒకవేళ ఆ విధమైనటువంటి పరిస్థితి కనుక ఉంటే మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. ఇదే మన రైతు సదస్సు నుంచి మేము చెప్తా ఉన్నాము. మీకు కనుక రైతాంగం అంతా కూడా బ్రహ్మరథం పట్టేటువంటి మన అవకాశం కనుక ఉంటే ఇప్పుడే వెళ్దాము. వరంగల్ మార్కెట్గా, ఎల్మావుల మార్కెట్గా, లేకపోతే కేశవంతరం మార్కెటా, లేకపోతే మన నర్సంపేట దగ్గర ఉన్నటువంటి మార్కెట్, నెక్కొండ, ఏ మార్కెట్ యార్డ్కైనా వెళ్దాం. లేదంటే రైతులు మన కళ్ళల్లో వాళ్ళు పోసినటువంటి ధాన్యం కావచ్చు, మొక్కలు కావచ్చు, వాళ్ళు పోసుకున్నటువంటి ధాన్యం కేంద్రాల వద్దకు మీరు పోలీస్ బందోబస్తు లేకుండా, మీ కార్యకర్తలకు సమాచారం లేకుండా
ఉన్న ఫలంగా మీరు రండి, మీకు రైతులు ఏ విధంగా మీకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారో, రైతులు మీ పట్ల వాళ్ళు చూపించేటువంటి మన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి పోయి తెలుసుకుందామని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా రైతుల మీద చిత్తశుద్ధి ఉంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ ఉన్నారంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈరోజు మన ఎంత చేతగాని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అంటే మన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కళాశాల యాజమాన్యాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు రోడ్లు ఎక్కితే దానిపైన టీఆర్ఎస్ ప్రభుత్వం మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేటీఆర్ గారు హరీష్ రావు గారు దానిపైన నుండి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారంటారు. ఆర్టీసీ కార్మికులు రోడ్లెక్కి మాకు చేసినటువంటి హామీలను అమలు పరచాలని చెప్పేసి, ఆర్టీసీ విలీనం చేయాలని చెప్పేసి రోడ్లెక్కితే దానిపైన హరీష్ రావు గారు ఉన్నారు, లేకపోతే కేటీఆర్ గారు ఉన్నారు, ఉద్యోగ సంఘాలను వాళ్ళు నడిపిస్తున్నారు అంటారు. ఉద్యోగ సంఘాలు మా యొక్క మన పెంచినటువంటి మన డిఏను పెంచాలని చెప్పేసి, పిఆర్సీ పెంచాలని చెప్పేసి, ఉద్యోగస్తుల డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కుతామని చెప్పారంటే వాళ్ళపైన టీఆర్ఎస్ పార్టీ ఉన్నదని చెప్పారంటారు. ఈరోజు రైతులు కూడా రోడ్డు ఎక్కి వాళ్ళకి జరిగినటువంటి కష్టాన్ని గురించి మన రోడ్డెక్కి వాళ్ళ జరిగేటువంటి కష్టాన్ని మొరబెట్టుకుంటే దాని వెనుక కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నదని చెప్పేసి చెప్పేటువంటి చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము మరొకసారి స్పష్టంగా తెలియజేసుకుంటాం.